Hi friends, we are going to continue aerospace industry applications in rapid prototyping. Okay. సో ర్యాపిడ్ ప్రోటోటైపింగ్లో ఏరోస్పేస్లో మనం ఏం చేస్తామనేది ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే డీన్ గ్రూప్ అండ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఎక్కడ ఏరోస్పేస్. ఓకే, ఏరోస్పేస్ ఇండస్ట్రీలో డీన్ గ్రూప్ అండ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అనేది యూస్ చేస్తాం. ఇక దీని గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ. హియర్ at Dean Group, we have many years of experience and knowledge in manufacturing parts for a wide range of industries, including the aerospace sector. So, ఈ డీన్ గ్రూప్ అనేది ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అనేది చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా మనకి ఇది ఉంది. అయితే వచ్చేసరికి ఏంటంటే నాలెడ్జ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్స్. ఓకే, వైడ్ రేంజ్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్లో మనం పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం కోసం ఎక్కువగా మనం దీన్ని యూస్ చేస్తూ ఉన్నాము, ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ని. ఓకే, అయితే దాంట్లో ఇంక్లూడింగ్ ది ఏరోస్పేస్ సెక్టార్ కూడా ఒకటి. సో ఈ ఏరోస్పేస్ సెక్టార్లో కూడా మనం ఈ డీన్ గ్రూప్ అండ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అనే ఇది మిషన్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కోసం మనం వాడుతూ ఉన్నాము. సో దిస్ మీన్స్ వీ అండర్స్టాండ్ ద స్పెసిఫికేషన్స్ ద ఇండస్ట్రీ రిక్వైర్స్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఏ అయితే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో ఇండస్ట్రీకి వాటిని మనం అర్థం చేసుకోవాలి. అండ్ హౌ క్రిటికల్ ఇట్ ఈస్ టు ఎన్ష్యూర్ దట్ ఆల్ పార్ట్స్ ఆర్ ప్రిసెస్ అండ్ ఆఫ్ సుపీరియర్ క్వాలిటీ. అలాగే మరియు మనం క్రిటికల్ పొజిషన్స్లో ఉన్న వాటిని మనం ఎలా అర్థం చేసుకొని అంటే ఎన్ష్యూర్ చేసుకోవాలి, అలాగే ప్రిసెస్ అండ్ సూపర్ క్వాలిటీ మనం ఎలా డెవలప్ చేయాలి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇండస్ట్రీకి సంబంధించిన స్పెసిఫికేషన్స్, అలాగే క్రిటికల్ పొజిషన్స్, అలాగే సూపర్ క్వాలిటీ అనేది ఉండేటట్టుగా మనం ప్రోడక్ట్లో మెయిన్గా చూసుకోవాలి. ఓకే, అవర్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ప్రాసెస్, మన ర్యాపిడ్ ప్రోటోటైప్ ప్రాసెస్ వచ్చేసి దేర్ ఫోర్ స్పెసిఫికల్లీ డిజైన్డ్ టు ఎన్ష్యూర్ హై క్వాలిటీ, హై ఇంటిగ్రిటీ, కాస్ట్ విత్ గుడ్ డైమెన్షనల్ యాక్యురసీ. ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఈ డీన్ గ్రూప్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ వచ్చేసరికి ఏంటంటే స్పెషల్గా వాటి గురించి మనం వీటిని తయారు చేయబడినాయి అనమాట. మనం ఇంతకుముందు చెప్పుకున్న ఏవైతే స్పెషల్గా ఇది డిజైన్ టు ఎన్ష్యూర్ హై క్వాలిటీ. మనకు మెయిన్గా ఏంటంటే పార్ట్లో వచ్చేసరికి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ తయారైన తర్వాత పార్ట్ అనేది క్వాలిటీ ఎక్కువగా ఉండాలి. అలాగే హై ఇంటిగ్రిటీ, కాస్ట్ విత్ గుడ్ డైమెన్షనల్ యాక్యురసీ. మనకి డైమెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. పార్ట్లో ఒక డైమెన్షన్ మనకి మిస్ అయినా కానీ, డైమెన్షన్స్ అనేవి ప్రాపర్గా లేకపోయినా కూడా అసెంబ్లింగ్ చేయడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి ఇక్కడ మనకి ఇవి మెయిన్గా కన్సిడరేషన్స్ తీసుకొని మన ఈ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎంచుకున్నాం అనమాట. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఏరోస్పేస్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఒక్కొక్క ఎక్విప్మెంట్ చాలా హై క్వాలిటీతో ఉండాలి. క్వాలిటీ కనుక తక్కువగా ఉన్న మెటీరియల్ మనం కానీ ఏరోస్పేస్లో యూస్ చేస్తే మనకి వచ్చేసరికి ఏంటంటే ప్రాపర్గా వర్క్ అవ్వకపోయినా కానీ, లేకపోతే ఎటువంటి డ్యామేజెస్ వచ్చినా కూడా మనకి వెరీ డేంజరస్ సిచ్యువేషన్స్ ఏర్పడే అవకాశం ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ ఉంది. ఫ్లైట్లో సో మెనీ ప్యాసింజర్స్ అనేవాళ్ళు మనకి ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇప్పుడు ప్యాసింజర్స్ ఫ్లైట్ కనుక మనం తీసుకున్నట్లయితే అక్కడ హై క్వాలిటీ లేకుండా మనం ఏదైనా లెస్ క్వాలిటీతో ఉన్న ఎక్విప్మెంట్ ఏదైనా పెట్టేసి అది కంటిన్యూస్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఇంజిన్ పార్ట్ ఏదైనా డ్యామేజ్ అయిందనుకోండి, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఎన్ష్యూర్ దట్ థింగ్. సో ఆ సిచ్యువేషన్లో మనకి ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనకి అది ఎక్కడో పైన ఆకాశంలో ఉన్నప్పుడు మనం దాన్ని ఎన్ష్యూర్ చేయడం అనేది కష్టం అవుతుందన్నమాట. సో ఇటువంటి డిఫికల్టీస్ అన్నీ మనం సెట్ చేసుకోవాలి. కాబట్టి ముఖ్యంగా ఈ ఏరోస్పేస్ పార్ట్స్ ముఖ్యంగా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ
ఏరోస్పేస్ పార్ట్స్ ఏవైతే ఉన్నావో వాటిని తయారు చేయటం కోసం మనం హై క్వాలిటీ, హై ఇంటిగ్రిటీ, అట్ ది సేమ్ టైం గుడ్ యాక్యురేట్ డైమెన్షన్లో ఉన్న తయారు చేయగలిగిన ప్రాసెస్ మాత్రమే మనం ఎంచుకోవాలన్నమాట. సో అటువంటి టైప్లో దిస్ ఈజ్ వన్ టైప్ అవర్ ప్రాసెస్. గ్రూప్ డీన్ అండ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ప్రాసెస్ ఈజ్ బెస్ట్. ఓకే, అండ్ దెన్ హియర్ వీ ఆఫర్ అవర్ కస్టమర్స్ టూ డిఫరెంట్ ప్రాసెస్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ వచ్చేసరికి ఏంటంటే 2 రకాలైన ప్రాసెస్ని మనకి కస్టమర్స్కి చూస్ చేస్తాం అనమాట. టు చూస్ ఫ్రమ్ థర్మోజెట్ వ్యాక్స్ సిస్టమ్ అండ్ రిజైన్ బ్లాక్ టూలింగ్. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మనకి ప్రాసెస్ ఉన్నాయి. వాటిల్లో ఫస్ట్ ప్రాసెస్ కనుక మనం చూసుకున్నట్లయితే థర్మోజెట్ వ్యాక్స్ సిస్టమ్. థర్మోజెట్ వ్యాక్స్ సిస్టమ్ అనేది ఒక టైప్ ఆఫ్ పార్ట్. అలాగే మరియు రిజైన్ బ్లాక్ టూలింగ్ అనేది అనదర్ సిస్టమ్ అనమాట. ఓకే, సో ఇవి చూస్ చేసే ముందు మనం థర్మో వ్యాక్స్ సిస్టమ్, ఈ రిజైన్ బ్లాక్ టూలింగ్ గురించి తెలుసుకుందాం. ఓకే, లుక్ ఎట్ హియర్. థర్మోజెట్ వ్యాక్స్ సిస్టమ్ యూజెస్ ఏ 3D మోడల్ టు క్రియేట్ ఏ వ్యాక్స్ రిప్లికా ఆఫ్ ఏ కాంపోనెంట్. ఏడోసరికి ఏంటంటే థర్మోజెట్ వ్యాక్స్ సిస్టమ్ వచ్చేసరికి మనం యూస్ చేసేది ఏంటంటే 3D మోడల్స్ ఏవైతే ఉన్నావో వాటిని మనం తయారు చేయడం కోసం ఈ థర్మోజెట్ వ్యాక్స్ సిస్టమ్ని యూస్ చేస్తాం. అలాగే ఈ వ్యాక్స్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే వ్యాక్స్ చూసారా మెయిన్. ఈ వ్యాక్స్ అనేది మనం రిప్లికా కింద అంటే కాంపోనెంట్ రిప్లికా, అంటే ఇప్పుడు కాంపోనెంట్ ఏదైతే తయారు చేయాలనుకుంటున్నామో ఆ తయారు రిప్లికా వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ వ్యాక్స్ రూపంలో ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్లాస్టిక్ పార్ట్ తయారు చేద్దాం అనుకుంటున్నాం, 3D మోడల్ ప్లాస్టిక్ పార్ట్ తయారు చేద్దాం అనుకున్నాం అనుకోండి. ఓకే, అప్పుడు మనకి ఇక్కడ వ్యాక్స్ వచ్చేసరికి ఏంటి ప్లాస్టిక్. ఓకే, సో దెన్ ఈ ప్లాస్టిక్ అనేది వ్యాక్స్ కింద మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ వ్యాక్స్ రిప్లికా ఆఫ్ ఎ కాంపోనెంట్ వచ్చేసరికి ఏంటంటే విచ్ ఈజ్ బిల్ట్ ఇన్ లేయర్స్. ఈ వ్యాక్స్ రిప్లికా ఆఫ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో అది విచ్ ఈజ్ బిల్ట్ ఇన్ లేయర్స్ యూజింగ్ థర్మోజెట్. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో వ్యాక్స్ రూపంలో ఆ వ్యాక్స్ అనేది మనకి లేయర్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. మన ఆ పార్ట్ ఏదైతే తయారు చేద్దాం అనుకుంటున్నామో ఆ పార్ట్ని ఈ వ్యాక్స్ వచ్చేసి థర్మోజెట్ ద్వారా మనకి ఒక్కొక్క లేయర్ ఫామ్ అయిపోయి 3D ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, మనకు తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే బిఫోర్ వీ డిస్కస్ సో మెనీ ప్రాసెసెస్ ఇన్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్. ప్రోటోటైపింగ్లో మనం మెయిన్గా చెప్పుకుంది ఏంటి, ఏదైనా సరే రిజైన్ ఉందంటే అది మనకి లేయర్ బై లేయరు ఫామ్ అవుతూ మనకి 3D మోడల్ ఏదైతే ఉందో ఆ మోడల్ తయారవుతుందని మనం చెప్పుకున్నాం. ఇక్కడ దీంట్లో ఏంటంటే అక్కడ లేజర్లో ఎలాగైతే మనకి ఏదైతే అనుకున్నాం రిజైన్ అది వస్తుందో దీంట్లో వచ్చేసరికి ఏంటంటే వ్యాక్స్ రూపంలో ఉంటుంది. ఈ వ్యాక్స్ వచ్చేసరికి ఏంటంటే ఈ థర్మోజెట్ ఏదైతే ఉందో ఈ థర్మోజెట్ ద్వారా మనకి లేయర్స్ అనేది బిల్డ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా, బిల్ట్ ఇన్ లేయర్స్ యూజింగ్ థర్మోజెట్ ఆర్ ప్రింటెడ్ టెక్నాలజీ. అండ్ దెన్ గో ఫర్ రిజైన్ బ్లాక్ టూలింగ్. కనుక వెళ్ళామంటే ఇప్పుడు సెకండ్ వన్ రిజైన్ బ్లాక్ టూలింగ్. సో ఈ రిజైన్ బ్లాక్ టూలింగ్ కనుక చూసుకున్నట్టయితే allows for the creation of samples from a low cost resin material. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఏవైతే తక్కువ కాస్ట్తో తయారు చేయబడిన మెటీరియల్స్ ఉన్నాయో వాటిని, అంటే తక్కువ కాస్ట్తో మెటీరియల్స్ ఏవైతే తయారు చేయవచ్చో వాటిని మాత్రమే మనం ఇక్కడ రిజైన్ బ్లాక్లో యూస్ చేస్తాము. ఓకేనా, while it is a slightly slower process than the థర్మోజెట్ వ్యాక్స్ సిస్టమ్. అలాగే ఇక్కడ థర్మోజెట్ వ్యాక్స్ సిస్టమ్తో కనుక కంపేర్ చేసి చూసుకున్నట్లయితే ఈ రిజైన్ బ్లాక్ టూలింగ్ అనేది స్లో ప్రాసెసింగ్ అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో ఎక్కువ టైం తీసుకుంటుందని అర్థం. ఇట్స్ డిజైన్డ్ ఫర్ క్లయింట్స్ హూ ప్రిఫర్ హయ్యర్ వాల్యూమ్స్ 10 to 15 టెస్ట్ పార్ట్స్ ఫర్ ఇన్స్టాన్స్. ఇది వచ్చేసరికి ఏంటంటే మెయిన్గా ఇట్స్ డిజైన్ ఫర్ క్లయింట్స్ ఎవరైతే మనకి దీన్ని హై వాల్యూమ్ అంటే ఎక్కువగా పార్ట్స్ 1-2 కాకుండా సో మెనీ ఆఫ్ పార్ట్స్ అంటే హయ్యర్ వాల్యూమ్లో ఎవరైతే మనకి క్లయింట్స్ అనేవాళ్ళు ప్రిఫర్ చేసుకుంటారో వాళ్ళకి మనం ఈ రిజైన్ బ్లాక్ టూలింగ్ అనేది చూస్ చేస్తామన్నమాట. ఓకే, దాంట్లో మనం కనుక చూసుకున్నట్లయితే
10 to 15 టెస్ట్ పార్ట్స్ ఫర్ ఇన్స్టాన్స్లీ మనకి 10 to 15 పార్ట్స్ అనేవి మనం ఇక్కడ తయారు చేయొచ్చు. అది అట్ ది సేమ్ టైం అన్నమాట. ఓకే, నౌ వి గో ఫర్ ఇన్ ది ఏరోస్పేస్ ఇండస్ట్రీ. Okay, now here in the aerospace industry, rapid prototyping is used to evaluate the design variations of parts. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అనేది ఎందుకు ఉపయోగిస్తామంటే ఎవల్యూట్ ది డిజైన్. మనం ఏదైతే డిజైన్ తయారు చేసామో ఆ డిజైన్ని ఎగ్జాక్ట్గా పార్ట్స్ లాగా తయారు చేయటం కోసం మాత్రం మనం ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ని యూస్ చేస్తాం అన్నమాట. ఓకే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పార్ట్ అనుకున్నాం, కనెక్టింగ్ రాడ్ అనుకున్నాం. కనెక్టింగ్ రాడ్ని 3D డైమెన్షన్లో మనము డ్రా చేసేసి ఆ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ డైమెన్షన్స్ తోటి మనం ఏదైతే డిజైన్ చేసామో ఆ డిజైన్ పార్ట్ని 3 డైమెన్షనల్ పార్ట్ లాగా మనకి బయటికి రావడం కోసం ముఖ్యంగా మనం ఏరోస్పేస్ ఇండస్ట్రీలో ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ని ఉపయోగించడం జరుగుతుంది. ద ఎస్టిమేషన్ ఆఫ్ ది సర్ఫేస్ క్వాలిటీ ఆఫ్ ది మోడల్, ద ఎవల్యూషన్ ఆఫ్ ది పార్ట్ ఇట్ సెల్ఫ్ త్రూ 3D విజువలైజేషన్ అండ్ మచ్ మోర్. ఏడొసరికి చూడండి ఇంకో పాయింట్, ద ఎస్టిమేషన్ ఆఫ్ ది సర్ఫేస్ క్వాలిటీ. ఎస్టిమేషన్ అంటే సర్ఫేస్ క్వాలిటీ ఎలా ఉందనేది ఒక ఎస్టిమేషన్ ఆఫ్ ది మోడల్ యొక్క సర్ఫేస్ క్వాలిటీ ఎస్టిమేట్ చేసుకోవాలి. అలాగే ద ఎవల్యూషన్ ఆఫ్ ది పార్ట్ ఇట్ సెల్ఫ్ త్రూ ది 3D విజువలైజేషన్. మనకి చూడటానికి 3D విజువలైజేషన్లో మనకి ఎవల్యూట్ అవ్వాలి. పార్ట్ వచ్చేసరికి ఏంటంటే ఓకే, ఈ పార్ట్ వచ్చేసరికి టోటల్గా 3D విజువలైజేషన్లో తయారైపోయి ఉండాలి. అండ్ మచ్ మోర్. ఓకే, ది టెక్నిక్స్ ఇన్ హ్యాండ్ to rapid prototyping allow you to create first rate components at lower rates. లో అంటే ఫస్ట్ రేట్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తక్కువ ధరల్లోనే మనకి లోవర్ రేట్స్లోనే వీటిని మనకి తయారు చేయాలి. టెక్నిక్ అనేది మనకి తయారు చేయాలి. ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అనేది తయారు చేసేటట్టుగా ఉంటుంది. ఓకే, అండ్ విత్ ఏ ప్రిసిషన్ దట్ కెన్ మ్యాచ్ ది ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్. అలాగే దీని విలువ ఏదైతే ఉందో మన తక్కువగా ఖర్చుతోటి మెయిన్గా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంపేర్ చేసుకున్నప్పుడు ఈ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అనేది మనకి తక్కువ కాస్ట్ తోటి ప్రోడక్ట్ అనేది తయారవ్వాలి. అలాగే చాలా ప్రోడక్ట్ అనేది ఈ ఇండస్ట్రీతో మ్యాచ్ అవ్వాలి. రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ రిక్వైర్మెంట్స్ తోటి మ్యాచ్ అయిపోవాలి. దట్ విలువ కూడా అలాగే ఉండాలి. అంటే సాధారణ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు అంటే ఫౌండరీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అన్కన్వెన్షనల్ మిషనింగ్తో చేసినప్పుడు మనకి ఎలాగైతే ప్రోడక్ట్ యొక్క విలువ ఎలా ఉందో అదే విలువతో మనకి ఇక్కడ మనం తయారు చేసిన ఈ పార్ట్ ఏదైతే ఉందో 3D ర్యాపిడ్ ప్రోటోటైపింగ్తో తయారు చేసిన పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ కూడా అదే విలువను కలిగి ఉండాలి. బట్ అయితే ఖర్చు తక్కువగా ఉండాలి. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ రీజన్ హియర్ ఇన్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ. నాట్ ఇన్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ, ప్రతి ఒక్క ఇండస్ట్రీలో మన యొక్క మెయిన్ పర్పస్ అండ్ రీజన్ వచ్చేసరికి ఏంటంటే తక్కువ ఖర్చు ఉండాలి, అలాగే క్వాలిటీ బాగుండాలి. దానికోసమే మనం వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు స్పెషల్గా ఈ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ సిస్టమ్స్ అనేది మనం యూస్ చేస్తున్న విషయం. ఓకే, రైట్, దిస్ ఈజ్ ద application of rapid prototyping in aerospace industries. And next class we are going to know about remaining industries. Okay, some more industries. Okay, thank you.